బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ సపోర్ట్ తో ఛార్జింగ్ చేసే ఫోన్ ని ఐఫోన్ లో చూసాం, ఇన్ఫినిక్స్ ఫోన్ లో చూసాం. ఇదే మ్యాగ్నెటిక్ టెక్నాలజీ యూజ్ చేసి ఎక్స్టర్నల్ కెమెరా లెన్స్ ని మన ఫోన్ కి ఫిక్స్ చేసి మన ఫోన్ లో ఫోటో తీసే టెక్నాలజీ ఎప్పుడైనా చూసారా? Xiaomi వాళ్ళు MWC ఈవెంట్ లో దీన్నే డిస్ప్లేకి అయితే తీసుకొచ్చారు. ఈ ఫోన్ కి బ్యాక్ సైడ్ మ్యాగ్నెటిక్ రింగ్ అయితే పెట్టారు. ఈ రింగ్ కి మీరు ఎక్స్టర్నల్ గా కెమెరా లెన్స్ ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ రింగ్ దగ్గర మీకు పోగో పిన్ కనిపిస్తుంది కదా, ఈ పిన్ కి లేజర్ లింక్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. దీని నుంచి మనం ఫాస్ట్ గా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ అయ్యింది అంటే, మీ ఫోన్ కి లెన్స్ పెట్టుకొని ఫోటో తీసినప్పుడు ఆ లెన్స్ లో ఫోటో క్యాప్చర్ అయ్యింది కదా, ఆ ఫోటోని ఈ పోగో పిన్ సహాయంతో ఫోన్ లోకి పంపించుకొని ఫోన్ లో మీరు తీసిన ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఫైనల్ గా అవుట్పుట్ అయితే మీకు ఇలా వస్తుంది. ఈ విధంగా కొత్త టెక్నాలజీ అయితే Xiaomi తీసుకొచ్చింది కాబట్టి దాని కాంపిటేటర్ రియల్మీ ఊరుకోదు కదా. రియల్మీ కూడా కొత్త టెక్నాలజీ MWC ఈవెంట్ లో తీసుకొచ్చింది. వీళ్ళు ఒక ఫోన్ ని తీసుకొచ్చారు. దీనిలో 1 ఇంచ్ సోనీ సెన్సార్ అయితే ఉంటుంది. దీనికి కూడా మనం ఎక్స్టర్నల్ గా కెమెరా లెన్స్ ని అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. లైకా లెన్స్ యూజ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. వీళ్ళు ఐఫోన్ తో కంపేర్ చేసి వాళ్ళ ఫోటోస్ అయితే చూపిస్తున్నారు. ఇదే టెక్నాలజీ Xiaomi వాళ్ళు 2022లో తీసుకొచ్చారు, Xiaomi 12s Ultraలో. ఇప్పుడు రియల్మీ ఇదే టెక్నాలజీ MWC ఈవెంట్ లో డిస్ప్లేకి అయితే తీసుకొచ్చింది. ఈ రెండు టెక్నాలజీస్ లో మీకు ఏ టెక్నాలజీ బాగా నచ్చింది కెమెరా పరంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రీల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ ని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన అకౌంట్ ని ఫాలో అయిపోండి.